హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మనం వినాయక చవితి అంటేనే తాలికల పాయసం కదండి. ఇదిగో నా స్టైల్లో తాలికల పాయసం అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ముందుగా పిండి తడిపేసుకొనేసి గోధుమ పిండితో చేస్తున్నా. ముందుగా పిండి తడిపేసుకొని పెద్ద ప్లేట్లో పొడి పిండి వేసుకొని ఇలా తాలికలు అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మంచిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న తాలికలు ఎట్లా చేసుకోవాలంటే మంచిగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేయాలి. గట్టిగా అయితే కానీ చాలా తింటుంటే చాలా బాగుంటుంది. పిండి పిండి ఉండకుండా ఇలా చేసుకొని చూడండి ఒకసారి, చాలా టేస్టీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈలోపు మనం పక్కన స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకొనేసి కాజు బాదము ఇవన్నీ అయితే వేయించుకోవాలి. అట్లాగే తాలికలకు సరిపడా బెల్లాన్ని కూడా తురుముకోవాలి. తురిమేసుకొనేసి దాన్ని కూడా మంచి ఫ్రై అయ్యేలోపు అదంతా ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం పాకం పట్టేటప్పుడే మంచిగా యాలకులు కూడా దంచేసుకోవాలి. పాలు కూడా వేడి చేసుకోవాలి. పాలు కావాలన్న వాళ్ళు తర్వాత పోసుకోవచ్చు, ఇలా కూడా డైరెక్ట్ కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇష్టం, అది మన ఆప్షన్. పాలు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పిండి ఇంకేం పొడి పిండి మామూలుగా వాటర్లో కలిపేసి వేస్తారు కదా, నేను అలాగే ఏం వేయట్లేను. ఇట్లాగే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఉత్తప్పుడు చేస్తే అసలు ఈ టేస్టే రాదు. ఎందుకో వినాయక చవితి రోజు చేస్తేనే భగవంతుడు ఆశీస్సులు మరి పాయసంలో వచ్చేస్తే ఏమో తెలియదు, అందుకు ఆ టేస్ట్ వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. ఇక మా బుజ్జి గణపయ్యని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.